హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక జున్ను లక్కీ దగ్గరికి వెళ్తాను అని గొడవ చేస్తూ ఉండగా ఇక వసుంధర కూడా జున్నుకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అది కాదమ్మా, అక్కడ సంయుక్త ఉంది, ఇక వీడు లేనిపోని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడేమో అని అర్జున్ అంటూ ఉండగా వసుంధర అలా కాదురా, ఫంక్షన్లో సంయుక్త ఎలా మేనేజ్ చేయగలిగిందో ఇప్పుడు కూడా అలాగే మేనేజ్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళమ్మ లేదు, వాడికి స్కూల్ లేదు, రోజంతా వాడు ఎలా గడుపుతాడనుకుంటున్నావు? వాడి తంటాలు వాడు పడతాడు. ఇక నేను చెప్పినట్టు విని వీణ్ణి ఆ ఇంట్లో డ్రాప్ చేయి అని వసుంధర అర్జున్కి ఆర్డర్ వేస్తుంది. అలాగే అమ్మా అని అంటూ అర్జున్ జున్నుని తీసుకొని మిత్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇక మిత్ర వాళ్ళ ఇంట్లో సంయుక్తతో కలిసి అందరూ లంచ్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు. ఇక సంయుక్త మాత్రం తన ప్లేట్లో ఉన్న లంచ్ని తినకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అందరూ సంయుక్తనే చూస్తూ ఉంటారు. ఏంటమ్మా అలా లంచ్ తినకుండా అలాగే చూస్తూ ఉండిపోయావు అని అరవింద సంయుక్తని అడుగుతుండగా, అది కాదంటీ, నేను వచ్చినప్పటి నుండి అసలు ఇండియన్ ఫుడ్ నాకు తినాలి అనిపించట్లేదు. ఒక దాంట్లో కారం ఎక్కువ ఉంటే మరో దాంట్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, అసలు టేస్ట్ అన్న మాటే ఉండట్లేదు. ఈ ఫుడ్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను ఆంటీ అని సంయుక్త అరవిందని అంటూ ఉండగా ఇక అరవింద ఒకసారి టేస్ట్ చేసి చూస్తే కదమ్మా ఎలా ఉండేది తెలిసేది, ఒకసారి తినమ్మా అని అరవింద సంయుక్తని అంటూ ఉంటుంది. గుడ్ ఐడియా ఆంటీ, కరెక్టే కదా, టేస్ట్ చేస్తేనే కదా భోజనం రుచి ఎలా ఉంటుందో తెలిసేది అని అంటూ ఇక స్పూన్తో ఒక బుక్కని తన నోట్లో పెట్టుకుంటుంది సంయుక్త. ఇక అలాగే నోరు మూసుకొని షాక్ అవుతున్నట్టు ఉండిపోతుంది. ఇక ఏంటమ్మా బాలేదా అని అరవింద జయదేవ్ నందన్లు అడుగుతూ ఉండగా, వాంటీ సూపర్, బాగుండడం కాదంటీ, అసలు నాలిక పైన ఉన్న టేస్టీ బర్డ్స్ అన్నీ ఓపెన్ అయినట్టున్నాయి. అబ్బబ్బా ఎంత బాగుందో తెలుసా, అసలు నేను ఇండియాకి వచ్చినప్పటి నుండి ఇంత టేస్టీ ఫుడ్ మీ ఇంట్లో తప్ప ఎక్కడ తినలేదాంటీ. అసలు నాకు ఎక్కడ ఫుడ్ కూడా నచ్చట్లేదు, ఎక్కడ తినాలి అనిపించట్లేదు ఆంటీ. ఇంతకీ ఈ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేశారంటీ అని సంయుక్త అరవిందని అడుగుతుండగా ఇక అరవింద నేనే చేశానమ్మా అని అనేస్తుంది. అవునా, ఇంట్లో పని మనుషులు ఉన్నా కూడా మీరు వంట చేస్తారా ఆంటీ అని సంయుక్త అడుగుతుండగా, అందరి కోసం చేయనమ్మా, నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా వంట చేస్తాను అని అరవింద అంటూ ఉంటుంది. అంటే నన్ను మీరు నా అనుకుంటున్నారా అని సంయుక్త అడుగుతుండగా, నా అనుకోవడం ఏంటమ్మా, అంతకు మించి అనుకుంటున్నాను. నువ్వు అచ్చం మా కోడలు లక్ష్మిలాగే ఉన్నావు. నిన్ను చూస్తుంటే అచ్చం మా లక్ష్మియే మా కళ్ళ ముందు ఉన్నట్టు అనిపిస్తుంది అని అరవింద అంటుండగా ఇక వివేక్ మనసులో, నీ ముందుంది నీ కోడలేనమ్మా అని వివేక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే జయదేవ్ నందన్ ఎంత కోడల్లా ఉంటే మాత్రం కోడలు అయిపోతుందా అని జయదేవ్ నందన్ అడుగుతుండగా, మీ కోడల్నే అనుకోండి అంకుల్ అని అనేస్తుంది సంయుక్త. ఆ మాటతో అందరూ షాక్ అవుతూ ఉంటారు. అరవింద మాత్రం సంతోషపడుతుండగా, అదే నేను ఆంటీ అంకుల్ సంతోషంగా ఉండడానికి అలా అంటున్నానంతే, మీ కోడల్నే అనుకోండి ఆంటీ అని అనేస్తుంది సంయుక్త. ఇక అరవింద చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అంతేకాదంటీ, మీ కోడలి పేరు ఏదో అన్నారు అని అంటూ ఉండగా ఇక అరవింద లక్ష్మి అని అంటూ ఉంటుంది. మీకు నచ్చితే నన్ను ఆ పేరుతో కూడా పిలవచ్చు, లక్ష్మి అని పిలిచినా నేను పలుకుతాను అని సంయుక్త అనేస్తుంది. ఇక దాంతో మిత్ర మనిష ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఏంటి నిన్ను లక్ష్మి అని పిలవడం ఎందుకు అని అంటుండగా, నేను ఆ అమ్మాయిలాగే ఉన్నానని అందరూ అంటున్నారు కదా, అలా పిలిస్తే తప్పేముంది, అయినా ఆంటీ అంకుల్ సంతోషం కోసం అలా పిలవడంలో తప్పేమీ లేదు అని సంయుక్త అంటూ ఉంటుంది. అయినా నువ్వు మిత్ర భార్యవి కాదు కదా అని అంటుండగా, మిత్ర భార్యన కాదా అన్న ముచ్చట తర్వాత, ఆంటీ అంకుల్ కోసం అలా పిలిస్తే తప్పేమీ లేదు అని అంటూ, అబ్బా వావ్ ఆంటీ సూపర్గా ఉంది ఫుడ్ అని అంటుంటుంది సంయుక్త. మళ్ళీ సరేనమ్మా, అయితే రోజు నీ కోసం క్యారియర్ నేనే పంపిస్తాను అని అరవింద అంటూ ఉండగా ఇక సంయుక్త, మీకెందుకు ఆంటీ అంత కష్టం అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే మనిష, అయితే సరే
సంయుక్త నీ లగేజ్ అంతా సర్దుకొని వచ్చి ఇక్కడే పర్మనెంట్గా ఉండిపో అని మాట వరసకి అనేస్తుంది ఎగతాళిగా మనీష. ఇక వెంటనే సంయుక్త వావ్ మనీష వెరీ గుడ్ ఐడియా, ఇక్కడే ఉంటే నేను మీ అందరితో కలిసి ఉంటూ ఈ ఇండియన్ ఫుడ్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా, మంచి ఐడియా కదా అని సంయుక్త అనడంతో మిత్ర మనీష మళ్ళీ షక్ అవుతూ ఉంటారు. ఇక వెంటనే జయదేవ్ నందన్ కూడా ఐడియా నచ్చితే నువ్వు ఇక్కడే ఉండొచ్చమ్మా, ఇక్కడే ఉండు అని అంటూ ఉండగా ఇక సంయుక్త నిజంగా అంటున్నారా అంకుల్, నిజంగానేనా నేను ఇక్కడ ఉండొచ్చా అని అంటుండగా నీకు ఉండాలి అనిపిస్తే ఖచ్చితంగా ఉండొచ్చమ్మా, నువ్వు మాతో ఉంటే మాకు సంతోషమే అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్. వెంటనే జాను మ్యామ్ అది కాదు, మీరు ఒకసారి మీ ఫాదర్ని కూడా పర్మిషన్ అడగాలి, జేఎంఆర్ గారిని పర్మిషన్ అడగాలి అని జాను సంయుక్తతో చెప్తూ ఉంటుంది. ఇక సంయుక్త వావ్ జాను అప్పుడే జాబ్ ఇచ్చానో లేదో, నీ డ్యూటీ అప్పుడే స్టార్ట్ చేసేసావా, యు ఆర్ రైట్ అని అంటూ ఉంటుంది సంయుక్త. ఇక వెంటనే జేఎంఆర్ గుచ్చి ఆలోచిస్తూ ఉంటుంది సంయుక్త. ఇక జయదేవ్ నందన్ కూడా అవునమ్మా మీ నాన్నగారిని పర్మిషన్ అడగాలి, మీ నాన్నగారి ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు అనగానే అయితే అంకుల్ ఇప్పుడే కాల్ చేస్తాను అని అంటూ సంయుక్త వీడియో కాల్లో జేఎంఆర్తో మాట్లాడుతూ ఉంటుంది. హాయ్ డాడ్ అవర్ యూ, ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఓకేనా అని సంయుక్త అంటూ ఉండగా ఇక జేఎంఆర్ గారు ఇప్పుడు లిటిల్ బెటర్ అమ్మా అని అంటూ నువ్వెలా ఉన్నావు ఎక్కడున్నావు అని అడుగుతుంటాడు. ఇక్కడ మిత్ర గారని ఇండస్ట్రియలిస్ట్, మీకు చెప్పాను కదా వాళ్ళ ఇంట్లోనే లంచ్ చేస్తున్నాను, ఇదిగోండి మిత్ర గారి అమ్మగారు మదర్ అరవింద గారు అని అంటూ వీడియో కాల్లో జేఎంఆర్తో అరవిందాన్ని మాట్లాడిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జయదేవ్ నందన్ గారికి కూడా మొబైల్ ఇస్తుంది సంయుక్త. ఇక బాగున్నారా అని పలకరిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత సంయుక్త మళ్ళీ తీసుకొని చిన్న ప్రాబ్లం వచ్చింది అని అంటూ తన మొబైల్ని మనీషా వైపు తిప్పి మనీషాని జేఎంఆర్కి చూపిస్తూ గుర్తు వచ్చారా, తను మనీషా నా ఫ్రెండ్, నాతో కలిసి యుఎస్లో చదువుకుంది, తను నన్ను ఇక్కడే ఉండమని పెద్ద పోరు చేస్తుంది, ఒకే గొడవ చేస్తుంది, నేను ఇక్కడే ఉండొచ్చా డాడ్ అని సంయుక్త జేఎంఆర్ని అడుగుతూ ఉండగా ఇది నీకు మంచి అవకాశం అమ్మా ఉండు అని అనేస్తాడు. ఇక మంచి అవకాశం అనగానే మళ్ళీ మనీషా షాక్ అవుతూ ఉంటుంది. అదే తనకి బంధువులతో కలిసి ఉండడం అన్న ఇండియన్ ఫుడ్ అన్న చాలా ఇష్టం, ఇక్కడ అమెరికాలో అది ఎలాగూ దక్కలేదు, అక్కడైనా దక్కుతుంది అని అలా అంటున్నాను అని జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. ఇంకా మళ్ళీ లక్ష్మిని చూస్తూ జేఎంఆర్ గారు నేను చెప్పినవన్నీ నీకు గుర్తున్నాయి కదా, నువ్వు కోల్పోయినవి అన్నీ దక్కించుకొని తీరాలి, నువ్వు చేరాలి అనుకున్న గమ్యానికి చేరాలి అని అంటుండగా సంయుక్త ఓకే డాడ్ నేను ఇక్కడికి వచ్చింది అందుకే కదా అని అంటుండగా మళ్ళీ షాక్ అవుతూ ఉంటారు మిత్ర మనీషా. ఇక మళ్ళీ మాట మారుస్తూ ఇండియాకి వచ్చింది అందుకే కదా డాడ్ అని అంటూ ఉంటుంది. మళ్ళీ జయదేవ్ నందన్కి మొబైల్ ఇస్తుంది సంయుక్త. ఇక మీకేం ప్రాబ్లం లేదు కదా అని జయదేవ్ నందన్ అడుగుతూ ఉండగా ఇక జేఎంఆర్ గారు నాకు సంతోషమేనండి, ఆ బంగ్లాలో ఒక్కతే ఉండే బదులు మీ అందరితో కలిసుంటే నాకు నిశ్చింతగా ఉంటుంది అని అంటూ ఉంటారు జేఎంఆర్. అలాగే అని అంటారు జయదేవ్ నందన్. ఇక మళ్ళీ సంయుక్త జాను నువ్వు అక్కడ ఇక్కడ ఉండానంటే నాకు ఇబ్బంది అయిపోతుంది, నాకు లేడీ పిఏ పక్కనే ఉండాలని నిన్ను అపాయింట్ చేశాను, నువ్వు కూడా ఇక్కడికే షిఫ్ట్ అయిపో అని అనేస్తుంది సంయుక్త. అలాగే మేడం అని జాను అంటుండగా నువ్వు ఫస్ట్ మేడం అనడం ఆపు, అక్క అని పిలువు అని అంటుండగా అక్క ఓకే అక్క అని జాను అంటుంది. ఇక జానుని ఇంట్లో ఉండమన్నందుకు మిత్ర జయదేవ్ నందన్ అరవింద వివేక్ అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక దేవయాని మనీషా మాత్రం జరిగిన సంఘటనని జీర్ణించుకోలేక బాధపడుతూ ఉంటారు. ఇక అర్జున్ జున్నుని తీసుకొని మిత్ర ఇంటి ముందుకు వచ్చి జున్ను మీ ఇల్లు వచ్చేసింది అని అనేస్తాడు. ఇక దాంతో జున్ను షాక్ అవుతూ అదేంటి బాబా అలా మాట్లాడుతున్నావు, మీ ఇల్లు అంటున్నావేంటి, ఇది మా ఇల్లు కాదు కదా లక్కీ వాళ్ళ ఇల్లు కదా అని జున్ను అంటుండగా ఇక మనసులో
ఆ దేవుడు ఎవరిని ఏ టైంలో ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చుతాడు. మీ అమ్మని ఆల్రెడీ ఇక్కడికి చేర్చేశాడు, నిన్ను కూడా ఇక్కడికి చేర్చేస్తాడు అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ జున్నుతో ఇది లక్కీ వాళ్ళ ఇల్లు కదా, లక్కీ నీ సిస్టర్ అంటావు కదా, అందుకే అలా అన్నాను అని అర్జున్ అనగానే, ఎంత మాత్రాన తను నా సొంత సిస్టర్ కాదు, అలాగని ఇది నా ఇల్లు అయిపోదు కదా బాబా అని అంటుండగా, ఎవరిని ఏ టైంలో దేవుడు ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చుతాడు అని అంటుంటాడు అర్జున్. నేను చిన్న పిల్లాన్ని, నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు నాతో చెప్పకు అని అంటుంటాడు జున్ను. ఇక పద వెళ్దాం అని అంటుండగా, అదేంటి బాబా, మిత్ర గారికి నీకు పడదు కదా, నువ్వు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటావు కదా, మరి ఇప్పుడు లోపలికి వస్తున్నానంటావేంటి అని జున్ను అడుగుతుండగా, నేను వచ్చేది మిత్ర కోసం కాదు, నిన్న పార్టీలో చూసావు కదా సంయుక్త, తన గూర్చి తను అచ్చం మీ అమ్మలాగే ఉంటుంది, కానీ మీ అమ్మ కాదు, అందరి ముందు అమ్మ అని పిలిచి తనని ఇబ్బంది పెట్టకు అని అర్జున్ అంటూ ఉండగా, ఇక సరే బాబా, నేను చిన్న పిల్లాన్నే కానీ ఏమీ తెలియని పిల్లాన్ని కాదు అని అంటూ ఉంటాడు జున్ను. ఇక వాళ్ళిద్దరూ కలిసి లోపలికి వెళ్ళగానే అర్జున్ని చూసి అరవింద జయదేవ్ నందన్లు సంతోషపడుతూ ఉంటారు. ఇక అరవింద, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అర్జున్, ఇక మిత్ర నువ్వు ఎనిమిస్లా ఉన్నా కూడా అన్నీ మర్చిపోయి ఇలా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుండగా, అటువంటిది ఏం లేదా ఆంటీ అని అర్జున్ అంటుంటాడు. కూర్చోమని అర్జున్ని అంటూ ఉంటుంది అరవింద. ఇక ఇంకా ఏంటి విశేషాలు అని అడుగుతూ ఉండగా, ఇక ఏం లేదు అంకుల్ అని అర్జున్ అంటూ ఉంటాడు. అయినా నీలాగా మా మిత్ర కూడా ఉంటే బాగుండేది అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా, ఇక అర్జున్ అటువంటిది ఏం లేదు అంకుల్, బిజినెస్లో మేము ఎనిమిస్ లాగా ఉంటాం కానీ పర్సనల్గా కాదు, అయినా పోటీ అన్నాక ప్రత్యర్థులు కామన్ కదా అంకుల్, అది మిత్ర కాస్త కత్తి మీద సాములా చేస్తాడంతే అని అర్జున్ అంటుండగా, ఏంటి కత్తి సమరం అని ఏదో అంటున్నావు అని అర్జున్ని చూస్తూ అడుగుతుంటాడు మిత్ర. ఏం లేదు, నీ గురించే మాట్లాడుతున్నాను అని అర్జున్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సంయుక్త జాను ఇద్దరు కిందికి దిగి వస్తూ ఉంటారు. ఇక సోఫాలో కూర్చున్న జున్నుని చూస్తూ సంయుక్త ఎగ్జైట్గా ఫీల్ అవుతుండగా, జాను కంట్రోల్ అక్క కంట్రోల్ అని అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని కిందికి దిగి వచ్చి అర్జున్తో, హాయ్ అర్జున్ గారు, మీరేంటి ఇక్కడ అని అడుగుతుండగా, మీ అపాయింట్మెంట్స్ కోసం వచ్చాను సంయుక్త గారు అని అంటూ ఉంటాడు అర్జున్. ఇక తను నా పిఏ జాను, కొత్తగా అపాయింట్ చేసుకున్నాను, తను మీకు అపాయింట్మెంట్ ఇస్తుంది అని సంయుక్త అంటూ ఉండగా, అమ్మో వీడియో అపాయింట్మెంట్ తీసుకొని ఇక ప్రాజెక్ట్ కొట్టేయాలని ట్రై చేస్తున్నాడన్నమాట అని మిత్ర కూడా లేచి, నాకు కూడా మీ అపాయింట్మెంట్ కావాలి అని అంటూ ఉంటాడు మిత్ర. అలాగే జాను ఇస్తుంది అని సంయుక్త అనేస్తుంది. ఇక ఓకే నేను వెళ్ళొస్తాను ఆంటీ అని అంటూ వెళ్తూ జయదేవ్ నందన్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని మరి అర్జున్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక మిత్ర అది చూసి అబ్బో అని అనుకుంటాడు. ఇక మళ్ళీ జున్ను పైకి వెళ్ళి లక్కీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక లక్కీ ఇలా అంటూ ఉంటుంది, మీ అమ్మని చూసావా అని అడుగుతుండగా, మా అమ్మ కాదు, మా అమ్మలా ఉన్న ఆంటీ అని జున్ను అంటుండగా, లేదు నాకు మీ అమ్మే అని డౌట్గా ఉంది అని లక్కీ అంటూ ఉంటుంది. లేదు మా అమ్మ అయితే పార్టీలో మనతో మాట్లాడేది కదా అని అంటూ ఉంటాడు జున్ను. లేదు మనం ఒక ఐడియా వేసి తనని మీ అమ్మలా ప్రూవ్ చేద్దామా అని అంటుండగా, వద్దు అర్జున్ బాబా పదే చెప్పాడు ఇబ్బంది పెట్టొద్దు అని, నేను మాత్రం ఇబ్బంది పెట్టను, అయినా పెద్దవాళ్ళు చెప్పే మాట వినాలి అని నువ్వే అంటావు కదా అని జున్ను అంటుండగా, లేదు ఈ ఒక్కసారి పక్కకి పెట్టేద్దాం, ఒక ప్లాన్ చేసి తను మీ అమ్మ అని ప్రూవ్ చేద్దాం అని లక్కీ అంటూ ఉంటుంది. సరే నీ ఇష్టం అని జున్ను అంటూ ఉంటాడు. ఇక మరోవైపు దేవయాని వచ్చి మనీషని తిడుతూ ఉంటుంది. ఎందుకు సంయుక్తని ఇంట్లో ఉండమన్నావు, సంయుక్తతో పాటు జాను కూడా ఇంట్లో ఉంటుంది, ఇక ప్రొద్దుటి నుండి సాయంత్రం దాకా దాని ముఖం చూడాలా నేను అని అంటుండగా మనీష ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జున్ను లక్కీ వేసిన ప్లాన్లో లక్ష్మి చిక్కుకొని బయటపడుతుందా, ఇక జున్ను వల్ల అమ్మ లక్ష్మి అని అందరికీ తెలిసిపోతుందా, మనీష కుట్రని లక్ష్మి ఏ విధంగా బయటపెట్టనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.